ఆంధ్రాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ పథకంపైనా స్పష్టత రాలేదు. 6 గ్యారంటీలతో పాటు హామీల అమలు పొడిగింపు పథకాన్ని చేపట్టినట్టు కనిపిస్తోంది. గెలిచిన వెంటనే అమలు చేస్తామని ప్రతిపక్షంలో, అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని ఒకసారి, మరోసారి ఆగస్టులో అమల్లోకి తీసుకువస్తాం అన్నారు. కానీ చివరికి గణతంత్ర దినోత్సవం నాడే ముఖ్యమంత్రి నోట అబద్ధాలు వచ్చాయి. 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 2,500 ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా స్పష్టత కొరవడింది. గతేడాది నుంచి 2 పంట కాలాలు పూర్తయినప్పటికీ అప్పటి రైతు భరోసాను ఇప్పటి వరకు రైతులకు అందివ్వలేదు. పంట సాయం కోసం ఎంతగానో ఎదురు చూసిన రాష్ట్ర రైతాంగం రేవంత్ సర్కారుపై కన్నెర్ర చేస్తోంది. పెంచి ఇస్తామన్న హామీని 2 పంటలు పూర్తయినా ఇప్పటికీ రైతు ఖాతాల్లోకి రాలేదు. అవి వస్తాయో రావో కూడా స్పష్టతనివ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ సుమారు 8 నెలలుగా ఆ హామీని పొడిగించి చివరికి ఆగస్టులో అది కూడా పాక్షికంగా రుణాల్ని మాఫీ చేశారు. ఆ తర్వాత దసరా నాటికి అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పిన ఇప్పటి వరకు 20 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 10,000 రైతు భరోసాని 15,000కు పెంచి ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి వర్షాకాలం సాయాన్ని పంపిణీ చేయలేదు. 6 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు. చివరికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే రోజు మాట మార్చిన ముఖ్యమంత్రి రైతు భరోసా మార్చి 31 నాటికిస్తామన్నారు. 15,000 నుంచి 12,000కు వచ్చిన ప్రభుత్వం చివరికి ఆ పథకాన్ని అమలు చేస్తారా అన్న ప్రశ్నను ప్రజల్లో రేకెత్తించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహబూబ్ నగర్ లో రైతు సభలో డబ్బు చెక్కించినావు, ఇయాల్టి వరకు ఆ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. ముఖ్యమంత్రి డబ్బు చెక్కిస్తాడా? ముఖ్యమంత్రి డూప్లికేట్ చెక్కిస్తాడా? ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కు పాస్ కాకపోతే ముఖ్యమంత్రిగా నువ్వు ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ రోజు చేస్తాను. అసలు ఎవరిని సంప్రదించి ఈ తేదీలు ప్రకటిస్తున్నారు? ఎవరు చెప్పారని మళ్లీ సవరిస్తున్నారు? కనీసం మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా అమలు విధానాల్ని ప్రకటించడం వల్ల క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రేషన్ కార్డుల విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మార్గదర్శకాల పేరుతో ప్రతి పథకాన్ని ఆలస్యం చేసి ప్రజలకు ఆశలు పెడుతూ పండుగలు, తేదీలు మార్చుతూ వెళ్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు కొత్త పథకాలేం కాదు. కనీసం ఇలాంటివైనా కొనసాగించాల్సిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలుపై వెనక్కి వెళ్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో పరీక్షలు జరిగిన ఫలితాల్ని వెల్లడించి నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండానే గత 6 నెలలు గడిచిపోయాయి. నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా నిరుద్యోగ భృతిని తమ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇంతవరకు ఆ ఊసెత్తట్లేదు. ఓవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వక నిరుద్యోగులను మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పేరుతో పేదింటి ఆడపిల్లలకు ఎంతో కొంత చేయూతగా ఉండేది.
ఆ స్థానంలో తులం బంగారం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ పథకం విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక, అమలుకు కావాల్సిన సమయం వీటిపై ఎవ్వరూ నోరు మెదపట్లేదు. జనవరి 26కు రాష్ట్ర వ్యాప్తంగా పథకాల్ని అమల్లోకి తీసుకువస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. కేవలం దరఖాస్తుదారుల పేర్లను చదువుతున్నామని, లబ్ధిదారుల ఎంపిక కాదని, మరోసారి మండలానికి ఒకటే ఊర్లో పథకాల్ని అమలు చేస్తామని ఇలా ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆవాస్ యోజనకు తమ నిధులు కలిపి ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన హామీకి కేంద్ర ప్రభుత్వ పథకానికి పొంతన లేదన్న విషయాన్ని విస్మరిస్తోంది. మొత్తంగా ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు.